హెల్త్ ఏటీఎం. సో మనం ప్రైవేట్ గానీ గవర్నమెంట్ హాస్పిటల్ గానీ టెస్టులు చేయించుకోవడానికి వెళ్తే గంటల సమయం పడుతుంది. అలాంటి సమయాన్ని తగ్గించాలంటే ఇలాంటి హెల్త్ ఏటీఎంస్ ని తీసుకురావాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ పైలట్ ప్రాజెక్ట్ గా ఇంకోటి జిల్లా ఆసుపత్రిలో మలక్పేట ఏరియా ఆసుపత్రిలోని ఈ ఏటీఎంస్ యూజ్ చేసింది. వీటి ద్వారా ఒక 60 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టులు అన్నిటిని కొన్ని నిమిషాల వ్యవధిలోనే రిపోర్ట్లతో సహా వస్తుంది అన్నమాట. సో దీన్ని ఢిల్లీకి చెందిన క్లినిక్ ఆన్ క్లౌడ్ అనే అంకుర సంస్థ ఒకటి దీన్ని డెవలప్ చేసింది అనమాట. దీన్ని మనకి ప్రజెంట్ పైలట్ ప్రాజెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇక మీద ఈ యంత్రం నిల్చుంటే ఈసీజీ, HbA1c అండ్ లిపిడ్, హిమోగ్లోబిన్, మధుమేహం, రక్తపోటు, పల్మరీ ఫంక్షన్, కార్డియోవాస్కులర్ అసెస్మెంట్, డెంగ్యూ, మలేరియా ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ ని కూడా టెస్ట్ చేస్తుంది. సో అది మరి కొన్ని రక్తపొట్టు నమూనా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. చెవి, గొంతు, ముక్కు భాగాలను పరీక్షించవచ్చు. కంటి పరీక్షలు కూడా చేసుకోవచ్చు. వీటన్నిటిని అంటే ఒక 60 రకాల టెస్టులకి డిసీజుల్ని ఐడెంటిఫై చేయడం కోసం ఈజీ అవుతుంది. ఇలాంటి హెల్త్ ఏటీఎంస్ అనేవి ఇంకా మరిన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ ఆలోచిస్తుంది. చూద్దాం మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది. ప్రజెంట్ అయితే ఇంకోటి అండ్ మలక్పేట ఏరియా ఆసుపత్రిలో ఇంట్రడ్యూస్ చేశారు. దీని మీద మీరు ఏమనుకుంటున్నారో, తీసుకురావాలా వద్దనే కింద కామెంట్ చేయండి.